తాగి వాగేది పచ్చి నిజం గనకన్నా. చిచి ఇట్లా తాగి బతుకులు నాశనం చేసుకుంటారనే మా జగనన్న మద్యపాన నిషేధం చేశాడు. మద్యపాన నిషేధం నిమ్మకాయ పద్దేం కాదు. మద్యపాన నిషేధం పేరుతో ఆడోళ్ళోట్లు దొబ్బేసి మంచి మద్యం తీసేసి కల్తీ మద్యం తెచ్చేసి ధరలు పెంచేసి కేసుకు 450 చొప్పున 5 ఏళ్లలో 3000 కోట్లు మూకుమ్మడిగా దోచుకున్నారు మీ మిథున్ రెడ్డి అండ్ జగన్ రెడ్డి. జగన్ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ లో ఆయన కేబినెట్ లో నెంబర్ 2 కుమారుడికి కింగ్ పెద్దిరెడ్డి సందే కీలక రోల్ అని తేలింది. ఒక్కో మద్యం కేసుకు 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు లంచం తీసుకున్నట్లు లెక్క కట్టారు. నెలకు 60 కోట్ల చొప్పున మొత్తం 4 ఏళ్ల 2 నెలల్లో 3000 కోట్లు కొల్లగొట్టినట్లు తేల్చింది సిఐడి. నాలాంటి కార్మికుడు పగలంతా కాయ కష్టం చేసుకుని అలసట మర్చిపోవడానికి ఒక క్వార్టర్ తాగుతాడు. మీరు దాన్ని కూడా కల్తీ చేసి క్యాష్ చేసుకున్నారు కదరా. మీ ప్రభుత్వంలో ఎందుకు మద్యం షాపులో డిజిటల్ పేమెంట్ పెట్టలేదో, ఎందుకు జేబులు తప్ప పాత మద్యం అమ్మలేదు? మీ జోబులు నింపుకోవడం కోసం సామాన్యుడి ప్రాణం పణంగా పెట్టారు. వేల కోట్ల కోసం లక్షల బతుకులు రోడ్డున పడేశారు. కడుపులో మంట, నడుము నొప్పులు. సీసాలు మరి తయారు చేశారు. ఆ తయారు చేసిన పచ్చి మందు వచ్చం పచ్చి మందే. అది తాగి ఏం లేదు. అసలు తాగి అన్న కూడా తినట్ల అమ్మవాళ్ళు అట్లా చచ్చిపోతున్నారు. ఇప్పుడు దాని తాగి 199 మంది సస్తున్నారు. మీ వైసీపీ వ్యాపారం చేసింది కల్తీ మద్యంతో కాదు, పేదోడి నెత్తుడితో.